హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ యారగెంట్, వీడికి గట్స్ ఎక్కువ. 21 ఎపిసోడ్. ఏంటో సెంటిమెంట్ పేరు చెప్పి అనవసరమైన వాటికి ప్రయారిటీ ఇస్తూ షో చేస్తున్నారు అనుకుంటూ వెళ్ళిపోయాడు కౌశల్. పేపర్ పడేసి ఆర్యన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న ఆర్యన్నే చూస్తోంది హారిక. వెళ్ళేవాడు నేను చూస్తావు గాని ఆ మయూరి మీద ఒక కన్నేసుంచు. అది దానమ్మ కామపిశాచులు. వాళ్ళకి వావి వరసలతో పనుండదు. తల్లి బాబుతో కూతురు కొడుకుతో రొమాన్స్ చేస్తారు. అది పెదబాబునేమైనా ఇబ్బంది పెడితే నీ తోలు తీసేస్తా అంటూ వార్నింగ్ బెల్ మోగించింది బామ్మ. ఛీ, వాళ్ళంత వల్గర్ లేడీసా అంటూ వికారంగా చూసి, మీ మనవడికి నన్ను బాడీగార్డుని చేస్తున్నారా అమ్మమ్మ అంటూ బిక్కమొహం పెట్టింది హారిక. మొగుడిని కొంగును ముడివేసుకోవడం ఎలాగో చెబుతున్నా, ఛాలెంజ్లు చేయడం కాదు, మెగాస్టార్లా ఆయనలా చేసి చూపించు అంది బామ్మ కోపంగా. మీకెలా తెలుసు అంటూ మణి వైపు చూసింది హారిక. మణి దిక్కులు చూసింది. దానిని చూస్తావే, అది చెప్పింది అనుకుంటున్నావా? అది స్వామి భక్తురాలు. అంత త్వరగా నోరు తెరవదులే, 2 పడితే గాని అని నవ్వింది బామ్మ. జాగ్రత్త అంటూ మళ్ళీ చివర్లో ఒకసారి హెచ్చరించింది. నన్ను దీవించమ్మమ్మ అంటూ బామ్మ ముందుకు వంగింది హారిక. బామ్మ ఆమెను లేపి చల్లగా ఉండు, పక్కిళ్లలోకి సెగలు పొగలు రావాలి అంటూ ఫన్నీగా దీవించింది. మీరే చూస్తారు కదా అంటూ నవ్వుతూ పైకి వెళ్ళింది హారిక. ఫోన్లో మాట్లాడుకుంటున్న ఆర్యన్ హారికని చూసి కాల్ కట్ చేసి, నువ్వు క్యాబ్లో రా, నాతో రావడానికి కుదరదు అన్నాడు. అలాగే బాసుగారు, మీరు ఎట్టా చెప్తే అట్టా, నడిచి రమ్మన్నా ఓకే అండి అంటూ వినయంగా తల వంచి చేతులు జోడించి నిలబడింది హారిక. ఈ ఎక్స్ట్రాలే తగ్గిస్తే మంచిది అంటూ మండిపడ్డాడు. మీరు మాత్రం బోర్డు బిల్డప్లు కొట్టొచ్చు, మేమంటే ఎక్స్ట్రాలా అంటూ గుర్రుగా చూసింది. ఓ గాడ్ అంటూ తల పట్టుకుని తన బ్యాగ్ తీసుకుని కిందకి జంప్ చేశాడు ఆర్యన్. తను బ్యాగ్ తీసుకుని హహ దెబ్బకి జడిశాడు బాబు. లేకపోతే ఇక్కడ కితకితలు బాగా ఎక్కువైపోయాయి. ఇక్కడ ఉంది కంచు కనకమహాలక్ష్మి. అమ్మా, మెత్తగా ఉంటే ఆడేసుకోరు అంటూ వయ్యారంగా దిగింది హారిక. సురేంద్ర, మీ అమ్మకు మతి ఉండే చేస్తోందా అంటూ విరుచుకుపడింది భారతి. కోటు వేసుకుంటూ, దేనికి మతిలేదు, అంత మతిలేని పని అమ్మ ఏం చేసింది భారతి అని కూల్గా అడిగాడు సురేంద్ర. డోంట్ యాక్ట్ అంటూ ఇరిటేట్ అయింది భారతి. చూడు భారతి, నీకు చాలాసార్లు చెప్పాను, భాను వస్తువుల్ని ఆశించకు అని. ఎంతో గోల్డు డైమండ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి నీకు, కోరింది కొన్నాను, ఇంకా ఎందుకు దాని మీద ఆపేక్ష అని విసుక్కున్నాడు సురేంద్ర. అది మా అక్కది, నాకు హక్కు లేదా? మీ ఫస్ట్ వైఫ్నే కాదు, నాకు అక్క కూడా. అందుకే ఆపేక్ష. అది చూస్తే మా భాను అక్క నాతోనే ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. పెదబాబుని తాకిన సేమ్ ఫీలింగ్ అనుకో అంటూ సెంటిమెంట్ సీన్ పండిస్తూ ముక్కు ఎగపీల్చింది. భారతం చూసి ఏమనాలో కూడా అర్థం కాక మౌనంగా వెళ్ళిపోయాడు సురేంద్ర. ఎప్పుడూ ఇంతే, మన్ను తిన్న పాములా ఉంటాడు. అది నా మెళ్ళో వేసుకున్నానని ఆ భాను బాబు, నాకు పెదనాన్నేని రంగారావు గారు నన్ను ఎంత అవమానించాడు. అందుకే ఆయన గారి కూతురు ప్రాణం తీసి ఏ అల్లుడిని చూసి మురిసిపోయేవాడో ఆ సురేంద్రనే నా వాడిని చేసుకున్నాను. దేనికోసమైతే ఎదురు చూశానో అది ఇప్పుడు హారిక సొంతమైంది ఇచ్చి అంటూ ఫ్రస్ట్రేట్ అయింది భారతి. నాని, ఆఫీస్కి వెళ్తున్నా, నీ మనవరాల్ని క్యాబ్లో రమ్మను, నన్ను తీసుకెళ్ళమని అనకే అంటూ వేలు చూపించాడు ఆర్యన్. ఐబ్రో రైట్ చేసి, ఏంటి నాకే వేలు చూపిస్తున్నావా బామ్మ గుర్రుగా చూస్తూ అంది. వేలు మడిచి, ఉత్తిదే, ఏదో వేలు గుర్రుగా చూపించానంతే అన్నాడు ఇకిలిస్తూ ఆర్యన్. ఇంట్లో ఉన్నట్టు ఆఫీసులో ఉంటే మాత్రం ఊరుకోను, చెబుతున్నా. తను నీ భార్య, నీలో సగం, అది మైండ్లో ఫీడ్ చేసుకో. తను వచ్చేది ఎంప్లాయీగా కాదు, తనకు గుర్తింపు కోసం వస్తోంది. నువ్వు నోరు జారితే మాత్రం నేను సహించను పెదబాబు. పైగా మయూర్ వస్తోంది, తన బిహేవియర్ నీకు తెలుసు అంది బామ్మ. హలో నాని, అక్కడ ఉంది కొరివిదెయ్యం, అది సేఫ్గానే ఉంటుంది. పక్క వాళ్ళకి అంటించి చలి కాసుకుంటుంది. దాని టాలెంట్ నీకు తెలీదు. సో తమరు మేడం గురించి ఎక్కువగా ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకండి అంటూ బుగ్గను కిస్ చేసి నవ్వుతూ చెప్పాడు ఆర్యన్. హారిక గురించి ఏదో తనతో రోజు సహవాసం చేసినట్లు చెబుతున్నావు, తను నీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు అంటూ డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది బామ్మ. గతుక్కుమని, బాయ్ నాని, మీటింగ్ ఉంది అంటూ తుర్రుమన్నాడు ఆర్యన్. అల్లరి బడవా, చెప్పకుండా తప్పించుకుంటావా అంటూ నవ్వుకుంటూ బయటికి వచ్చి, సూరి, హారికని నువ్వు తీసుకెళ్ళు అంటూ ఆర్డర్ వేసింది బామ్మ. సరే అమ్మా అన్నాడు సురేంద్ర. భారతి హేళనకరమైన లుక్ విసిరింది హారిక వైపు. చూసావా, నువ్వు నైట్ అంత హొయలిపోయినా నిన్ను కేర్ చేయకుండా ఎలా వెళ్ళాడో అన్నట్లుంది ఆ చూపులో మీనింగ్. భుజం మీద వేలితో దులుపుకుంటూ అంతకంటే బల్బుగా చూసింది హారిక.
దీనికి ఇలాంటి చిన్న చిన్నవి కాదు, ఏదో గట్టిగా ప్లాన్ చేయాలనుకుంది భారతి కోపంగా. రామ్మా అన్నారు సురేంద్ర. మావయ్య గారు, నాకు స్కూటీ ఉంది, మీరు వెళ్ళండి, నేను వస్తాను అని చిన్నగా అంది హారిక. వద్దు, మన ఫస్ట్ డే అలా వస్తే చూసేవాళ్ళు రకరకాల కథలల్లుతారు, పద అన్నాడు సురేంద్ర. బాయ్ అమ్మమ్మ అని చెప్పి మామగారు వెనకే వెళ్ళింది హారిక. అందరూ ఎవరి విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంచక్కా కన్నింగ్ స్కెచ్లు బోలెడు వేసుకోవచ్చు కదా భారతి ఆంటీ, లేట్ ఎందుకు, కానీ కానీ. రూమ్ డోర్ లాక్ చేసుకుని లోపలికి వెళ్ళి ఫోన్ తీసి మాలతికి కాల్ చేసింది. కంపెనీ ఈవిడ గారే రన్ చేస్తుందండోయ్, మొగుడు గారు ఆయన ఎంజాయ్మెంట్లో ఆయన ఉంటాడు. సార్కి సెకండ్ ఫ్యామిలీ ఉంది, ఎక్కువ టైం అక్కడే గడుపుతాడు. సో మేడంకి కోరినంత ఫ్రీడమ్ మరి. లిఫ్ట్ చేసి నవ్వుతూ, బేబీకి చెప్పానే, ఎంత ఎగ్జైట్ అవుతుందనుకున్నావు అని పొంగిపోయింది మాలతి. మాలా, సారీనే అంది మొదలు చివరా చెప్పకుండా భారతి. కొంపదీసి మయూరి రావద్దంటున్నావా, అది నన్ను మర్డర్ చేసేస్తుంది అని భయంగా అంది మాలతి. నో నో, రావద్దనటం లేదు కానీ అంటూ నసిగింది. ఏహే, నసుకుడు ఆపి స్ట్రైట్ పాయింట్లోకి రా అంది మాలతి కసురుకుంటూ. మయూరి ఆఫీస్ వరకే ఓకే అయ్యింది, ఇంట్లోకి రావడం కుదరదు అంతే అని సన్నగా చెప్పింది భారతి. మీ అత్తగారి ప్రాబ్లం ఏంటి అసలు, మమ్మల్ని చూస్తేనే కారం తిన్న కాక్రోచ్లా ఎగురుతుంది అంటూ ఫైర్ అయింది మాలతి. తమరు చీడ పురుగుల్లాంటి వాళ్ళు, ఒక్క ఆకుకు పట్టినా తెల్లారేసరికి చెట్టంతా నాకేస్తారు కదా, అందుకే బామ్మ మిమ్మల్ని గేటు బయటే పెట్టింది. కాక్రోచ్ కాదు, కాకి అంటారు అనుకుంటా అంటూ సాగదీసింది. నా బొంద అనుకుంటారు, ఏదో ప్రాస బాగుందని వాడేశా. మరి బేబీ ఎక్కడ ఉండాలో అది చెప్పండి, దీనికి నేను ఏదో ఒకటి చేసి ఉంటావు కదా, చెప్పు అందామె. మీ గెస్ట్ హౌస్లో పేరుకే ఉంటుంది, మిగతా టైం అంతా ఇక్కడే ఉండేలా నేను సెట్ చేస్తా అని భారతి నవ్వుతూ. మామ్ అంటూ వచ్చింది మయూరి. ఇదిగో ఆంటీ, నువ్వే మాట్లాడు అంటూ ఫోన్ మయూరికి ఇచ్చింది. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ, హ్యాండ్సమ్గా ఎలా ఉన్నాడేంటి, నా అందాన్ని నా ఫిగర్ని చూసి మెల్ట్ అవ్వనివాడు ఒక్క ఆర్యన్నే ఉన్నాడాంటీ. ఐ లైక్ ఇట్ సో మచ్, ఆర్య బిహేవియర్ అంటూ నవ్వింది మయూరి. నేను చెప్పేది శ్రద్ధగా విను ముందు అంటూ తన తెలివి అనుభవం జోడించి మయూరికి ఏం చేయాలో వివరంగా చెప్పింది భారతి. ఓస్, ఇదెంత చెప్పండి, చిటికలో చేసేస్తాను అంటూ పొగరుగా నవ్వింది మయూరి. ఇదే కాస్త తగ్గించు, నీ బిహేవియరు మార్చుకో. ఆర్యనికే కాదు, బామ్మకి కూడా నువ్వంటే గిట్టదు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. హారిక చాలా ముదురు, తనతో అంత ఈజీ కాదు. నువ్వు చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలి. వర్క్ స్కిల్స్ నేర్చుకోవడానికే వచ్చినట్టు ఉండి వాళ్ళ మధ్య ఉన్న దూరం అలాగే కొనసాగేలా చెయ్యాలి. ఇద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం కూడా దగ్గర కాకూడదు. ఆర్యన్ లైఫ్ నుంచి హారిక వెళ్ళిపోయాక నువ్వే తనకు భార్యవి అంటూ వాగ్దానాలు చేసింది భారతి. ఈజ్ ఇట్ అంటూ ఎక్సైట్ అవుతూ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంటూ ఊరగాయలా ఊరిపోయింది. ఓకే ఓకే మయూరి, త్వరగా స్టార్ట్ అవ్వు, బాయ్ అంటూ కాల్ కట్ చేసి నవ్వుకుంటూ హ్యాపీగా బెడ్ మీద వాలిపోయింది భారతి. ఆఫీస్కి వెళ్ళిన హారిక మీద ఒక లుక్ వేద్దాం, ఏం చేస్తుందో ఏంటో. ఆర్యన్ నేరుగా మీటింగ్ జరిగే హోటల్కి వెళ్ళిపోయాడు. మా అమ్మగారితో కలిసి కారు దిగి ఎత్తైన బిల్డింగ్ని చూసింది హారిక. నా మొగుడు గారి ఆఫీస్ పెద్దదే, తిక్కరేగినప్పుడు నాతో వాకింగ్ క్లీనింగ్ చేయించడు కదా, ఏమో చేసినా చేస్తాడు, అసలే మెదడు మోకాల్లో ఉందాయే అనుకుంటూ చూసింది హారిక. రాహరి, బయటే ఉండి చూస్తావా లేక లోపలికి వచ్చి మీ ఆయన పనితనం కూడా చూస్తావా అంటూ సురేంద్ర నవ్వాడు. చిన్నగా నవ్వి ఆయన వెనకే నడిచింది. సురేంద్రని చూసిన స్టాఫ్ అంతా విష్ చేస్తుండగా ఆయన వెనకే వేళ్లతో ముంగురులను సవరించుకుంటూ హంసలా నడిచి వస్తున్న హారికను చూసి చాలా మంది నోళ్లు తెరిచారు. హారిక మాత్రం తల ఎటూ తిప్పకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది మామగారు వెనక. ఆర్యన్ సార్ వైఫ్ వచ్చిందట, తనే కదా ఫ్యాక్టరీ సీజ్ చేయించింది, ఇక్కడికి వచ్చిందంటే ఈ ఆఫీస్ని ఏం చేస్తుందో అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ఇక జెంట్స్ అయితే కత్తిలా ఉంది ఫిగర్, అందుకే తనకు నష్టం తెచ్చినప్పటికీ బాస్ పెళ్లి చేసేసుకున్నాడు. ఇక రోజు నైట్ పండగే అంటూ వంకరగా మాట్లాడుకుంటూ వెకిలిగా నవ్వారు మరికొందరు. ఏయ్, వింటే మన జాబ్స్ పోతాయి, సైలెంట్గా ఉండండి, బాస్ పర్సనల్స్ మనకు అనవసరం అన్నాడు ఒక సీనియర్ పర్సన్. ఈయనొకడు మధ్యలో దూరతాడు, వాళ్ళు చేస్తే లేనిది మనం చెప్పుకుంటే వచ్చిందా అంటూ అత్యుత్సాహం చూపించాడు ఒక పుల్లయ్య. సురేంద్ర హారికకు తన క్యాబిన్ చూపించి రామనాథం గారిని పిలిచి తనకు వర్క్ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి, హరి, ఈయన రామనాథం, చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారు అంటూ పరిచయం చేశాడు. నమస్తే అంకుల్ అంటూ చేతులు జోడించి వినయంగా చెప్పింది హారిక. ఆమె తలపై చేయి వేసి నిమురుతూ, సార్, మన ఆర్యన్ బాబుకి సరైన జోడి, చల్లగా ఉండమ్మా అన్నారు రామనాథం ఆప్యాయంగా. హారిక చిన్నగా నవ్వింది.
సార్ స్టాఫ్కి ఇంట్రడ్యూస్ చెయ్యండి, వాళ్ళకి అసలే కడుపుబ్బరం అన్నాడు నవ్వుతూ రామనాథం. నిజమే కదా, కమాన్ హరి అంటూ ఆమెను తీసుకువెళ్లారు సురేంద్ర. డియర్ స్టాఫ్ అంటూ పిలిచారు. అందరూ అటెన్షన్గా లేచి నిలబడ్డారు. తను మా కోడలు, మీ ఆర్యన్ సార్ వైఫ్ మిసెస్ నిహారిక అని పరిచయం చేశాడు సురేంద్ర. తెలుసు సార్, టీవీలో చూశాము అంటూ ఇకిలించాడు పుల్లయ్య. సురేంద్ర అతని వైపు సీరియస్గా చూస్తూ, మాకిచ్చే రెస్పెక్ట్ తనకు కూడా ఇవ్వాలి. ఎవరైనా వెకిలి వేషాలు వేశారో వాళ్ళకి లైఫ్ అనేది లేకుండా చేస్తా. మైండ్ ఇట్ అంటూ యమ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అన్ని సెక్షన్కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సురేంద్ర వార్నింగ్తో దెబ్బకు అందరి నోళ్లు మూతపడ్డాయి. రామనాథం ఫైల్ ఇస్తూ, ఇది స్టడీ చేయండి మేడం అన్నాడు. అంకుల్, నన్ను మేడం అని సంబోధించి పెద్దదాన్ని చేయకండి, మీ కూతుర్లా ట్రీట్ చేయండి అంది నవ్వుతూ హారిక. చిన్నగా నవ్వి, తర్వాత అక్కడ ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో, స్టాఫ్ ఎంతమందో, ఎవరి వర్క్ ఏంటి, ఇలా ప్రతి విషయాన్ని చాలా ఓపికగా హారికకు ఎక్స్ప్లెయిన్ చేశాడు రామనాథం. హారిక మాత్రం ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింటూ తన మైండ్లో స్టోర్ చేసుకుంది. వర్క్ అవగాహన చేసుకుంటూ టైం చూసుకోలేదు హారిక. మీటింగ్ ముగించుకొని ఆఫీస్కి వచ్చారు ఆర్యన్, ఉదయ్ ఇద్దరు. క్యాంటీన్లో కూర్చున్న కొందరు స్టాఫ్, రే విన్నారా సురేంద్ర ఏమన్నారో, ఆవిడనేమైనా అంటే లైఫ్ లేకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక అనాథని కొడుకు చేసుకున్నాడని ఏమీ అనకుండా నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. ఏమైనా డబ్బుంటే ఏదైనా చెల్లుబాటు అవుతుంది. అసలు ఏం చూపించి కోటీశ్వరుని బుట్టలో వేసిందో, అందం ఉంది కదా, అదే ఎరవేసి ఉంటుందేమో. ఆ ఫిగర్ని చూస్తే పడని మగాడు ఉంటాడా అంటూ లేడీసు జెంట్స్ తేడా లేకుండా నోటికొచ్చినట్లు వాగుతూ నీచంగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. వాళ్ళ మాటలన్నీ విన్న ఆర్యన్ ఒక్క క్షణం ఆగాడు. కళ్ళతోనే వాళ్ళందరినీ స్కాన్ చేసి ముఖం టమాటో రంగులోకి మార్చుకొని ముందుకు కదిలాడు. అతను వెనకే వెళ్తూ, చచ్చారు పొండి అనుకొని చిన్నగా నవ్వుకున్నాడు ఉదయ్. ఇంతలో ప్యూన్ వచ్చి, మేడం లంచ్కి రమ్మన్నారు బిగ్ సార్ అని వినయంగా చెప్పాడు. టైం చూసుకున్న హారిక, ఓ లంచ్ టైం అయిందా అంటూ ఫైల్ క్లోజ్ చేసి, పదా వస్తున్నా అంటూ లేచింది. సీరియస్గా ఉన్న ఆర్యన్ని చూసి, ఏంటి మొహం అలా సింధూర వర్ణంలోకి మార్చాడు, ఏం వచ్చినా ఫేస్లోనే పలికించాలి కాబోలు అని చిన్నగా నవ్వుకుంది. మావయ్య వడ్డించనా అని ఆర్యన్ వైపు చూస్తూ అడిగింది. పెదబాబు రా, నిన్ను స్పెషల్గా పిలవాలా, రా ఉదయ్ అని అన్నాడు సురేంద్ర. కోపంగా చూస్తూనే వచ్చి కూర్చున్నాడు ఆర్యన్. ఎందుకు మొహం ఎప్పుడూ మొరమొరలాడిస్తూ ఉంటావు అంటూ చిన్నగా అనుకొని భోజనం వడ్డించడం మొదలుపెట్టింది హారిక. యూ షటప్ అంటూ కరిచినట్టు అన్నాడు ఆర్యన్. వామ్మో, చాలా కాక మీద ఉన్నాడు అనుకొని ఉదయ్కి భోజనం పెడుతూ, మీటింగ్ సక్సెస్ అయిందా అన్నయ్య అని నవ్వుతూ అడిగింది హారిక. హాసిస్, మనవాడు వెళ్ళడం మీటింగ్ సక్సెస్ కాకపోవడమా, ఆర్యన్ మహాజన్ ఇక్కడ అన్నాడు నవ్వుతూ గర్వంగా ఉదయ్. అబ్బో అంటూ కళ్ళను అందంగా తిప్పింది హారిక. నువ్వు కూడా చేసేయ్ హరి అన్నాడు సురేంద్ర. చేస్తాను మావయ్య, మీదయ్యాక అంటూ పెరుగు వడ్డించాక కూడా తను పెట్టుకొని తింటూ ఆర్యన్నే చూసింది హారిక. ఎందుకంత కోపంగా ఉన్నాడు, నేను ఆఫీస్కి రావడం ఇష్టం లేదా, అమ్మమ్మ గురించి ఒప్పుకున్నానని ఇప్పుడు మళ్ళీ నాపై ద్వేషం చూపిస్తున్నాడా అనుకుంటూ తినాలని అనిపించకపోవడంతో మౌనంగా లేచి వెళ్ళిపోయింది. లంచ్ బ్రేక్ అయ్యాక అందరూ ఎవరి సీట్లలోకి వాళ్ళు వచ్చారు. నేమ్స్ చెప్పి వీళ్ళందరినీ మీటింగ్ హాల్కి రమ్మని చెప్పు అన్నాడు ప్యూన్తో ఆర్యన్. ఓకే సార్ అంటూ వెళ్ళి అందరికీ చెప్పాడు ప్యూన్. వాళ్ళంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మనల్నే రమ్మన్నారంటే న్యూ ప్రాజెక్టులోకి మనల్ని తీసుకుంటారేమో అనుకుంటూ సంతోషంతో చంకలు గుద్దుకుంటూ మీటింగ్ హాల్లోకి వెళ్ళారంతా. వాళ్ళ వెనకే నిప్పులు కురిపిస్తున్నట్టు నడిచాడు ఆర్యన్. అందరూ ఆతృతగా చూస్తున్నారు తమ బాస్ ఏం వరం కురిపిస్తాడో అని. అంకుల్ చెప్పండి అన్నాడు ఆర్యన్ యాటిట్యూడ్గా. రామనాథం ఒక్కసారి అందరి వైపు చూసి, చూడండి మీ అందరినీ రెస్టిగేట్ చేస్తున్నారు సార్ అన్నాడు. అంతే, ఒక్కసారిగా అందరూ అదిరిపడ్డారు. కాస్త నోటిదూల ఉన్న పుల్లయ్య మాత్రం ధైర్యం కూడగట్టుకుని, సార్ మమ్మల్ని జాబ్ నుంచి ఎందుకు తీసేస్తున్నారో చెప్పండి, మేమేం తప్పు చేయలేదు అన్నాడు పౌరుషంగా. మీరు కంపెనీ రూల్స్ని అతిక్రమించి గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ బాస్ మీద సెటైర్స్ వేశారు, అందుకే మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నారు అంటూ తాపీగా చెప్పాడు రామనాథం. అందరూ గుటకలు మింగుతూ భయంతో షివరయ్యారు. ఏంటి కాదా అంటూ గర్జించినట్టు అడిగాడు ఆర్యన్. ఆ ఒక్క మాటతో మీటింగ్ హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేస్తూ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.